నెక్స్ట్ మిగతా వార్తల్లో పంచాయతీలకు ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు బాధ్యతలు, జాబితా ప్రభుత్వానికి పంపిన కలెక్టర్లు. యాక్చువల్గా సర్పంచ్ల పదవీకాలం పూర్తయింది, ఎలక్షన్స్ నిర్వహించాలి. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఆ ఎలక్షన్స్ని ఎంపీ ఎలక్షన్స్ తర్వాత నిర్ణయించాలని భావిస్తున్నది. అందులో భాగంగా మరి ఈ సమయాన్ని ప్రత్యేక పాలనాధికారుల చేత, స్పెషల్ ఆఫీసర్ల చేత గ్రామ పరిపాలన నడుస్తుంది. రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీన సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుండడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు జాబితాలను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నందున వీటికి అవసరమైన మేరకు నియామకాలు జరగాలన్న ప్రభుత్వ సూచన మేరకు నిర్ణీత నమూనాలో కలెక్టర్లు జాబితాలు రూపొందించారు. ప్రతి అధికారి హోదా, ఏ గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉంటారు, సెల్ ఫోన్ నెంబర్, వారు నిర్వహించే శాఖ తదితర సమాచారాన్ని క్రోడీకరించారు. 12,000కు పైగా అధికారులు, సిబ్బంది అవసరం ఉన్నందున ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్న వారిని వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్లు సమాచారం ఇచ్చారు. ఈ నెల 29న ఉత్తర్వులు. ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ఈ నెల 29న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు తెలిసింది. వచ్చే నెల 1వ తేదీన సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నందున అంతకంటే ముందే ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని, ఆయా పంచాయతీలపైన అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించబోతున్నది. ఎవరు ఆ ప్రత్యేక అధికారులు? తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ సహాయ ఇంజనీర్లు, గ్రామీణ నీటిపారుదల శాఖ, నీటి సరఫరా శాఖ సహాయ ఇంజనీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ సూపర్వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, పశువైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు, ఉద్యాన అధికారులు, ఉప తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, టైపిస్టులు, గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్, వీళ్ళంతా గ్రామాల పాలనని చూస్తారనమాట. సో వాళ్ళని నియమిస్తారు, ఆయా గ్రామాలకి అనుగుణంగా అధికారులను నియమిస్తారు. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రం ఇప్పుడు ఉండే అవకాశం లేదు, గవర్నమెంట్ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే పెట్టాలని అనుకుంటున్నది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో